కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సమ్మర్ వచ్చేసింది, మనకి కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తూ ఉంటుంది. బయట చల్లగా కనిపించే ఏ డ్రింక్ చూసినా కానీ అలా ఎండలో వెళ్ళి చక్కగా తాగేస్తూ ఉంటాము. మరి అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది. దానికి ఆల్టర్నేటివ్గా ఓఆర్ఎస్ని కూడా చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు. మరి ఎందుగలవాడు అందులేడు సందేహం వలదు అని కల్తీలో కూడా ఇది కల్తీ ఉంది, ఇది కల్తీ లేదు అని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాము. చిన్న పిల్లలు తాగే పాల దగ్గర నుంచి పెద్దవాళ్ళు యూజ్ చేసే కూరగాయలు అన్నిటి వరకు కల్తీ చేస్తున్నారు. కాబట్టి అసలు కరెక్ట్ ఓఆర్ఎస్ని మనం తెలుసుకోవడం ఎలా, ఈ షుగరీ కంటెంట్ ఎక్కువగా తీసుకోకుండా అవాయిడ్ చేయడం ఎలా, ఈ టాపిక్ తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఎండి పీడియాట్రిక్స్ డాక్టర్ బృందా రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, ఓఆర్ఎస్ అన్నప్పుడు అందరికీ ఒక ఎలా అంటే అసలు ఒక చాలా పెద్ద మెడికేషన్ లాగా చూస్తూ ఉంటారు. అంటే నీరసం వచ్చినా కానివ్వండి, కొంచెం ఓన్లీ పేషెంట్స్కి కాకుండా ఇంట్లో విమెన్ కానీ పిల్లల్లో కానీ ఏదైనా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా కూడా వెంటనే ఓఆర్ఎస్ తీసుకొస్తూ ఉంటారు. మరి యాజ్ పర్ WHO గైడ్ లైన్స్ ప్రకారం అసలు ఓఆర్ఎస్ని ఎలా చూస్ చేసుకోవాలి, మనం వేటిని అవాయిడ్ చేయాలి ఓఆర్ఎస్ కొనేప్పుడు? సో ఇండియాలో డయేరియా ఇస్ ద థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్స్ అండి. అండర్ 5 years 13% ఆఫ్ ద కేసెస్ మార్టాలిటీకి డయేరియా ఇస్ ద కాజ్. WHO యూనిసెఫ్ ఒక ఓఆర్ఎస్ రికమెండేషన్ ఇచ్చింది, లో ఆస్మోలాలిటీ ఓఆర్ఎస్. అదేంటంటే 245 milli-osmoles per liter అనేది ఉండాలి. ఈ ఓఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డయేరియా మెయిన్ ట్రీట్మెంట్ ఓఆర్ఎస్, ప్రోబయోటిక్స్ అండ్ జింక్ అండి. సో ఓఆర్ఎస్ అనేది లో ఆస్మోలాలిటీ అనేది 2004 నుంచి స్టార్ట్ అయింది. దీన్నే IAP కూడా అడాప్ట్ చేసుకుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది అడాప్ట్ చేసుకొని అందరు ఏజెస్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ డయేరియా లో ఆస్మోలారిటీ ఓఆర్ఎస్ 245 milli-osmoles per liter మాత్రమే ఉండాలని చెప్పారు. ఇది మనకి కమర్షియలీ అవైలబుల్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడు తీసుకున్నా ఆ లేబుల్ మీరు క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. WHO అప్రూవ్డ్ ఫార్ములా అని ఉన్నది మాత్రమే తీసుకోవాలన్నమాట. జనరల్ గా వేరే వాటి మీద కూడా WHO అప్రూవ్డ్ అంటే లేదు, ఉండదు. అది ఇట్స్ నాట్ రైట్, దే కెనాట్ కీప్ ఇట్ లైక్ దట్. సో కంపల్సరీ ఉంటది. ఏదైతే ఆ ఫార్ములా ఫాలో అవుతుందో, ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతుందో, చిన్నగా అయినా పెద్దగా అయినా కంపల్సరీ ఉంటుంది. అదే ఒరిజినల్ ఓఆర్ఎస్. ఓకే మ్యామ్, ఇప్పుడు చూస్తున్నట్లే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాకింగ్ చేస్తున్నారా, షుగరీ కంటెంట్ తీసుకుంటున్నారా, దీని బదులు ఓఆర్ఎస్ తాగండి లేకపోతే ఇంకేదో ప్రమోట్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఓఆర్ఎస్, కొన్ని జ్యూసెస్ని అవాయిడ్ చేసి ఇవి ఇంటేక్ చేసుకోండి అని చెప్పి. అంటే ఒక డ్రింక్ని మనం తీసుకుంటే దానివల్ల ఈ షుగరీ కంటెంట్ ఉండడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ అండి, ఓఆర్ఎస్ అనేది డీహైడ్రేషన్ ఉందని మీ డాక్టర్ అసెస్ చేసినాక ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే తీసుకోవాలి. మీరు ఫార్మసీస్కి వెళ్ళి మీ పాటికి మీరు ఎవ్వరూ తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఇది ఒక మెడిసిన్ లాంటిది అండ్ ఒక క్యాల్కులేటెడ్ ఫార్ములా ఉంటుంది. దీంట్లో సోడియం, పొటాషియం, సిట్రేట్, షుగర్, గ్లూకోజ్ ఇట్లాంటివన్నీ క్యాల్కులేటెడ్ ఫార్ములాలో ఉంటాయి. 245 milli-osmoles per liter అని మేము స్ట్రెస్ చేసేది అందుకే. అండ్ WHO ఇది మాత్రమే అప్రూవ్ చేసింది. సో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇది మాత్రమే తీసుకోవాలి. అండ్ ఊరికే కూడా తీసుకోవద్దు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, వేరే రిస్క్స్ కూడా ఉంటాయి కాబట్టి తీసుకోకూడదు. ఓన్లీ వెన్ రిక్వైర్డ్ తీసుకోవాలి. డయేరియాలో కూడా 3 types ఆఫ్ ఇవి ఉంటాయి. నో డీహైడ్రేషన్, సమ్ డీహైడ్రేషన్, సివియర్ డీహైడ్రేషన్ అని. సివియర్లో IV ఫ్లూయిడ్స్ ప్లస్ ఓఆర్ఎస్ ఇస్తాము. ఫస్ట్ 2 కండిషన్స్లో ఓఆర్ఎస్ వాళ్ళ బేబీ ఏజ్ బట్టి, కండిషన్ బట్టి, సివియారిటీ బట్టి వీ డిసైడ్ ద డోస్, అకార్డింగ్లీ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ మనకి ఓఆర్ఎస్ ఒక్కటే ఆప్షన్ ఏం కాదు. ఇప్పుడు మనకి చాలా డ్రింక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. జనరల్గా మనం ఇంట్లో చేసుకొని తాగేవి కానివ్వండి, ఇంకెలాంటి ఓఆర్ఎస్కి సమానంగా పనిచేసే డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా? ఈక్వల్ ఉండవు కానీ క్లోజ్ టు ఓఆర్ఎస్ ఉంటుంది. ఓఆర్ఎస్ ఎమర్జెన్సీ ఉంది, ఓఆర్ఎస్ అందుబాటులో లేదు అన్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. గంజి తీసుకోవచ్చు లేదా కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు అండి. దిస్ ఇస్ క్లోజ్ టు ఓఆర్ఎస్ బట్ నాట్ అ రీప్లేస్మెంట్ అండి. అది ఒకవేళ మీకు సమయానికి అందుబాటులో లేకపోతే ఇది తీసుకోవచ్చు, హోమ్ రెమెడీస్ లాగా.
ఓకే బట్ ఫైనలీ ఓఆర్ఎస్ తీసుకోవాలి డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ డిహైడ్రేషన్. మీ డాక్టర్ చెప్పినంత తీసుకోవాలి. ఓకే మ్యామ్, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కొంతమంది అవాయిడ్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు. ఓఆర్ఎస్ ని కూడా ఎక్కువగా తీసుకోకూడదని మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఎలాంటి వాళ్ళు ఓఆర్ఎస్ ని తీసుకోకూడదు, అంటే ఈ షుగరీ కంటెంట్ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోకూడదు? అలా ఏం ఉండదండి. వెన్ దేర్ ఇస్ డీహైడ్రేషన్ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఆల్ ఏజెస్ కి ఆల్ డీహైడ్రేషన్ కండిషన్స్ కి యూనివర్సల్ ఓఆర్ఎస్ ఒకటే ఓఆర్ఎస్ ఉంటది. అది ఓన్లీ వెన్ రిక్వైర్డ్ మేము చెప్తాము. అందుకే ఈ మీరు ఇందాక మెన్షన్ చేశారు కొందరు యాడ్స్ చూసి లేదా ఎండలు ఎక్కువైనాయి అని అట్లా తీసుకుంటారని, అది కరెక్ట్ కాదు. ఓన్లీ వెన్ రిక్వైర్డ్ తీసుకోవాలి. మ్యామ్, ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మనం బయటికి వెళ్ళినట్టయితే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మరి వడదెబ్బ తగలడం అంటూ ఉంటారు. ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు మనం చాలా హెల్త్ చాలా పాడవుతుంది, చాలా నీరసం అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ సమ్మర్కి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సో వడదెబ్బ, హీట్ స్ట్రోక్ అనేది మోర్ దెన్ బాడీ కోర్ టెంపరేచర్ మోర్ దెన్ 40 degrees Celsius, అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ టెంపరేచర్ మోర్ దెన్ 40 degrees Celsius ఉంటే హీట్ స్ట్రోక్ అని అంటాం అనమాట. ఇది ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుందంటే ఎల్డర్లీ పీపుల్, సీనియర్ సిటిజన్స్, చిల్డ్రన్, లేదా అథ్లీట్స్, లేదా అవుట్డోర్స్ వర్క్ చేసే వాళ్ళందరికీ, లేదా సమ్ టైమ్స్ వెదర్ వెరీ బ్యాడ్ ఉంది, హీట్ వేవ్ ఉంది, ఇలాంటప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అవుతుంది. దీనివల్ల బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ లంగ్స్లో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవ్వచ్చు, హార్ట్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, అలా చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సివియర్గా ఉంటే కోమా, డెత్ కూడా అవుతుంది. ఇది మార్టాలిటీ రేట్ అప్రాక్సిమేట్లీ 40 to 65% ఉంటుంది అనమాట దీనివల్ల డెత్స్ అయ్యేది. అండ్ ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మీకు ఫీవర్లా అనిపిస్తుంది, బాడీ అంతా వేడవుతుంది, తర్వాత మెంటల్ ఆల్టరేషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట, నాజియా, వామిటింగ్ ఉంటుంది, అంటే వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది, కొందరికి వామిటింగ్స్ కూడా అవుతాయి, బాడీలో హార్ట్ రేట్ పెరుగుతుంది అనమాట, హార్ట్ ఎక్కువ వర్క్ చేస్తుంది బాడీని కూల్ చేయడానికి, సో హార్ట్ రేట్ పెరుగుతుంది. అండ్ ఇలా చాలా సీరియస్ కండిషన్స్ ఉంటాయి. స్టమక్ పెయిన్ ఉంటుంది అండ్ హెడ్ ఏక్ ఉంటుంది సివియర్గా. ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకోటి, ఈ గ్యాప్లో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని అన్రెస్ట్ చేసేయాలి. ఒక కూల్ ప్లేస్, ఒక షాడో ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళాలి. కూలింగ్ ఐస్ ప్యాక్స్ పెట్టాలి, కూల్ వాటర్ ఇవ్వచ్చు, చిల్డ్ వాటర్ ఇవ్వాలి, అండ్ వాటర్ స్ప్రే చేయొచ్చు బాడీ మీద. బాడీని బేసిక్గా కూల్ చేయాలి. విదిన్ 30 minutes చేస్తే కనుక మల్టిపుల్ ఆర్గన్ ఫెయిలియర్ అవ్వకుండా, డెత్ అవ్వకుండా మనం పేషెంట్స్ని కాపాడగలుగుతాము. అండ్ హాస్పిటల్ వెళ్ళాక ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ ఏవేవి అవసరమో డాక్టర్ చూసి దాన్ని బట్టి ట్రీట్ చేస్తారన్నమాట. ఓకే ఓకే మ్యామ్. అండ్ మనం ఇప్పుడు ఓఆర్ఎస్ గురించి మాట్లాడాం కాబట్టి చిన్న పిల్లలకి వీళ్ళకి అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఈ ఏజ్ నుంచి మాత్రమే ఇట్లా ఏదైనా ఇవ్వాలి, లేకపోతే న్యాచురల్గానే ఇవ్వాలి అని చెప్పి అలా ఏమైనా ఉన్నాయా? సో నేను ఇందాక మెన్షన్ చేసినట్టు బర్త్ నుంచి 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్స్ అంటాం, అంటే తల్లి పాలు తప్ప ఇంకేమీ అవసరం లేదు. ఒకవేళ సమ్మర్ వచ్చింది లేదా ఇన్ జనరల్ బేబీకి దాహం వేసింది అంటే ఇంట్లో పెద్దవాళ్ళు నీళ్ళు పట్టి ఒక స్పూన్ అంటారు, అది కూడా అవసరం లేదు. తల్లి పాలలో నీళ్ళు 88% దాకా ఉంటాయి, ఆ వాటర్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ గనక సివియర్ గా ఉంది, డల్ ఉంది, బేబీ యూరిన్ సరిగా పాస్ చేయట్లేదు అని మీకు డౌట్ ఉంటే గనక అప్పుడు డాక్టర్ చూస్తే అసెస్ చేసి ఓఆర్ఎస్ అవసరమా లేదా చెప్తారు. బట్ అదర్వైజ్ 0 to 6 months యూజువలీ అవసరం పడదు ఓఆర్ఎస్. ఐవీ ఫ్లూయిడ్స్ కానీ ఓఆర్ఎస్ కానీ అవసరం పడదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.